అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అనమాట. దొంగ సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కాదా? అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్. కష్టాన్ని పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరకు ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంట గంగారత్నం, మీ ఆయన పేరు గంట గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. ఇచ్చే నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలపించింది అన్నాను. వస్తాను. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి 2వ రౌండ్లో పడ్డా ఉన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు. నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను. కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తాననుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆట్ అయిపోయి అనుకుంటారు తెలుసా? అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదామనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది, పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది, పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా? జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను గానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? ఐసీ, అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరిది బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ గలదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేటు తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా? మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నాన్ని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు? ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. అమ్మాయి, ఆడపిల్లవని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో, నువ్వేం కట్టకర్లేదులే. ఏంటిది? కట్ట కాదు, పుస్తే. పుస్త? ఒక పుస్తంటే 2 జీవితాల బంధం. ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది. నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది. నేను తాళిపట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి. అది అసలే అభిమానం గల పిల్ల.
అలాంటి దాని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ చైన్ లాగి ట్రైన్ అన్న ఆపండి, లేదా ఈ చైన్ లాగి నా ప్రాణాలను తీసేయండి. అమ్మా ఆండాళమ్మ కాదు, రంబమ్మ. ఆ పోని రంబమ్మ. ఆ చైన్ లాగి నా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను. రన్నింగ్ లో దిగలవా? ఓ, స్టేషన్ వచ్చేసింది, జాగ్రత్తగా దిగమ్మా. దిగ్గానే నీ సామాన్లు కింద పడేస్తాం. ఏయ్, అసలు నీకు బుద్ధుందా? రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నావు, పొరపాటున స్లిప్ అయితే అబ్బో ఏంటి గురు సహాయం చేస్తే సైరన్ అరుస్తోంది? నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేయించుకొని దిగితే నేను పడ్డ శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైన లెక్చర్లు ఇస్తావా? ఆ, కథ అడ్డం తిరిగిందే. ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైంకి అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను. నువ్వు నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు. చూడు, ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా, అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా, వేసిన అప్పడాలు మెత్తపడిపోయినా, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను, తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు. ఆ గురు, మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది. అమ్మా, నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా? కాదు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య. ఆ ఏసీపీ సూర్య నీ బావ? ఏ చెవుడా? కాస్త సౌండ్ ప్రాబ్లం, తను వినుంటాడు. ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి? ఈయనకేమైనా మెంటలా? కాస్త ఆట అయిపోయలే. ఏ నువ్వేటైతే నాకేంటి? ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముహూర్తం సరిగా 10:30కి. ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి. ఒకవేళ అలా జరగలేదనుకో, చెప్పానుగా మా సూర్యంబాబు గురించి, ఆ తర్వాత మీ ఇష్టం. జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు? వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా. పర్వాలేదు, ఉంచుకో. టికెట్ ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీనే. అది సరిగాని అతనెవరే? వీడా, వాడ అసిస్టెంట్. మరి అతను? వాడా, మన బాడీ గార్డ్. అవును, పెళ్లికూతురేది? లోపల మేకప్ అవుతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది. రండి, దాని దగ్గరికి వెళ్దాం. హాయ్ అంకల్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్. పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను. మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను. మీకు అందుతుందో లేదో, వస్తారో రారోనని తెగ టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు రండి సార్. గోమతి, దీపికా కపులావ్, కోరాయా దేక్. ఏంటి అతన్ని బాడీ గార్డ్ అన్నావు? అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడు చేస్తున్నారు. ఉండవే, అసలే మతిపోయి నేను ఏడుస్తుంటాను. హలో, ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు? షాక్ అయ్యావా? అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది. ఇదిగో నీ బ్యాగ్, ఇదిగో నీ పెట్టి. ఏయ్! నీకెప్పుడూ చెప్తుండేవాడిని, మా పోలీసులో హీరో, మా డిపార్ట్మెంట్ కి గర్వకారణమని. అంటే ఏసీపీ సూర్య. అవునమ్మా. నైస్ మీటింగ్ యు సార్. ఐ యామ్ సో థ్రిల్డ్ సార్. మా భార్య సార్. నమస్తే జీ. నమస్తే అమ్మా. మా అల్లుడు సార్. గ్లాడ్ టు మీట్ యు సార్. వాళ్ళ ఫాదర్ సార్, ఏసీపీ సూర్యన్ సార్. హలో సార్. ఏవే రమ్మా, ఇలా రావే. ఏ నిన్నే పిలుస్తుందే. నోరు మూయండి. హలో, కాలింగ్. గో గో సార్ సార్, రమ్మా అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఏసీపీ సూర్యం గారే. బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి? మరదలా? ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. ఆ, లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో,
హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. ఐ కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి పార్క్ వెళ్దాం. అమ్మో పార్కుకా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటలు చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? ఆ. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని ఆ, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓ, For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.